టీవీలో చూసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రకరకాల బోధలు ఉన్నాయి. స్వస్థతలు లేవని ఒకడు అంటాడు, ఉన్నాయి కానీ ఇప్పుడు జరగట్లేదు అంటాడు ఒకడు. దెయ్యాలు లేవంటాడు ఒకడు, ఇంకా అతనేమో దెయ్యాలు ఉన్నాయి అంటాడు ఒకడు. దెయ్యాలున్న తనకేమో దెయ్యాల పాస్టర్ అంటారు, దెయ్యాలు లేవంటే గడిబిడి పాస్టర్ అంటాడు. ఎవడు తగ్గ పేరాలు పెట్టేశారు. వాక్యం ఏం చెబుతుందో మీరు, రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి అంటే, ఒకటి దెయ్యాల వల్ల కలిగిన రోగాలకి పరిష్కారం ఏదంటే ప్రార్థన. ఆమేన్. నువ్వు ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళని బాగు చేయించుకో, మరలా రాకపోతుందని అడుగు. మరి ప్రార్థన చేసిన తర్వాత కూడా వస్తుంది, ఎందుకంటే నువ్వు సక్కరంగా ఏడవాలిగా. దేవుడు నీకు మేలు ఎందుకు చేశాడు? నీకు అద్భుతం ఎందుకు చేశాడు? దెయ్యం బట్టి అల్లాడి రోగాలతో ఆ రొచ్చులో పడి ఎడుతుంటే దేవుడు బాగు చేసింది ఓర పందిలాగా తిని ఓరకనే రోల్ మీద తిరగడానిక? ఏడుండానికి ఏడుండాలి నువ్వు? కానీ ఈరోజు స్వస్థత పొందిన అట్ట తయారవుతున్నారు, ఇన్స్టెంట్ మిరాకిల్స్ పొందిన అట్ట ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు ఏడుతాడు. చూడండి మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు. ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన వారిని గద్దింపసాగాను. కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. గద్దెత్తున్నాడు పుచ్చగెత్తున్నాడా? చెప్పండి, ఎవరిని గద్దెత్తుంది? అద్భుతాలు పొందావు, మేలు పొందావు, దేవుడి కార్యాలు చేశాడు, ఏం చేస్తున్నావు? నేనంటాను, గోవిందపురం తొలిటి దినంలోకి వచ్చినప్పుడు దెయ్యాలతో శోధించబడిన వ్యక్తులు ఎవరెవరో నాకు రికార్డెడ్గా నా మెమరీ సిప్లో ఉంది. ఎంతమందిని దేవుడు బాగు చేశాడో. సంవత్సరాలు గడిచి నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోలే. బాధపడుతున్నాడు, దేవుడు బాగు చేశాడు, బాగు చేస్తానే ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తానే ఉన్నాడు. నీకు బాధ వచ్చినప్పుడల్లా దేవుని దగ్గరికి వచ్చి ఏడిస్తే దేవుడు కనికరిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమను చులకన చేస్తున్నావు నువ్వు. ఎన్ని మేలు దేవుడు చేశాడు నీకు. గద్దిస్తే చర్చికి వస్తావా? ఉజ్జగించాలా? దేవుడిని దీవించునుగాక. నీ పిండిలో తొట్లో ఉన్న పిండే పొంగి పొరులును కాకండి. ఆమేన్, హల్లెలూయా. ఉజ్జగించలే వాళ్ళే, గద్దింపసాగాను. నీ బుద్ధి మార్చుకోకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే దేవుడు బుజ్జగించడం గద్దిస్తాడు. దేవుడు చాలా మేలు చేస్తున్నాడు. క్రైస్తవ సమాజానికే కాదు, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు మేలు చేస్తున్నాడు. కానీ దేవుడు చేసిన మేలుని ఎరగనట్లుగా బ్రతికేస్తున్నాం. దెయ్యముల వల్ల కలిగిన రోగాలు ప్రార్థన వల్లనే పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. టకటక్ కొన్ని వచనాలు మీకు చూపిస్తా బైబిల్లో. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 8:17 త్వరగా. ఆయన మాట వల్ల దెయ్యాలను వెలగొట్టి, రోగులంటే దెయ్యాల వల్ల కలిగే రోగాలు బాగుపడ్డాయి. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళకే రోగాలు వచ్చినాయా? మిగతా వాళ్ళు వచ్చినాయి. దెయ్యాలు బట్టి దెయ్యాల వల్ల కలిగే రోగాలు పోవడానికి ముందర దెయ్యాన్ని గద్దించాడు, దెయ్యాన్ని వెలగొట్టాడు. తనకున్న రోగం కూడా ఆటోమేటిక్గా వదిలిపోయిందంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33.
ఆ, 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 ఆ. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఏం చేశాడు? మోగతనం పోవాలయ్యా, నాలుక సళ్ళింపబడాలయ్యా, నరాల ముట్టయ్యా, నాలుక రూపం ప్రభవా. ఒకవేళ నాలుక చిన్నదేమో లాగు ప్రభా కొంచెం లే. వాడు మోగాడు అవడానికి దాని వెనకాల ఉన్న రీజన్ దెయ్యమని అర్థమైంది. ప్రార్థన చేయగా ఆ దెయ్యాన్ని గద్దించాడు, దెయ్యం పోయింది, మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరి బైబిల్లో రికార్డెడ్గా చెప్పండి, ఈ యేసు చరిత్ర అబద్ధమా పాస్టర్ గారు? హలో విశ్వాసి గారు, బైబిల్లో రికార్డెడ్గా చెప్పండి, ఈ విషయాలు అబద్ధమా? నేను ఆరాధన ఛానల్లో వాక్యం చెప్పేటప్పుడు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు. పాస్టర్ గారు, వాక్యం బాగుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు, లాస్ట్లో ఏవో ప్రార్థన చేస్తాను చెప్పి మాట్లాడుతున్నావు, మాట్లాడి దెయ్యాలు వెళ్ళగొట్టబడని గాక, దెయ్యాలు బంధించబడండి. ఆల్రెడీ దేవుడు బంధించాడుగా, వెళ్ళగొట్టేశాడుగా, నేను పనిగొట్టి వెళ్ళగొట్టేదేంది? ఒకవేళ ప్రార్థనలకే స్వస్థత జరిగితే ఇక హాస్పిటల్ ఎందుకు? అంటే బైబిల్ చదువుతున్నావు, సేవ చేస్తున్నావు, కానీ నీకు బైబిల్లో నడక అర్థం కాలేదు. నేను చెప్పా అప్పుడు ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు నేను బాగా దేవుడు నా సేవలో చేసిన మేలు అద్భుతాలని ఒకసారి రికార్డెడ్గా బయటకు లాక్కొచ్చా. అప్పుడు నాకు ఈ 4 కారణాలు కనబడ్డాయి. ఈ 4 కారణాలకు వాక్యం ఆధారం ఉందా? వెతిగా, ఆధారం దొరికింది. అందుకనే చెప్పగలుగుతున్నాను, 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి.